వీసా ఫామ్ ఫిలప్ చేయడం కూడా పూర్తయింది. ఓకే అయ్యాక పోస్ట్లో కాకుండా చేతికి అందేలా ట్రై చెయ్యి, లేదంటే తేజకి దొరికిపోతాం. ఇంకా ఎన్ని మేనేజ్ చేయాలో. ఏమైంది నీకు? బెంగళూరు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నేను చాలా మార్పు వచ్చింది. పిజ్జా I'll get it. నో, నేను తీసుకొస్తాను, నువ్వు కూర్చో. ఏం చేస్తున్నావురా? హే తేజ, వాట్ ఎ సర్ప్రైజ్! ఏంటిలా వచ్చావు? ఏమైంది? ఏమైందేంటి? నువ్విచ్చిన డబ్బులో చాలా వరకు దొంగ నోట్లే ఉన్నాయి. దొంగ నోట్లా? చాలా ఉన్నాయా? అవునరా, చాలా ఉన్నాయి. వాటిని నేను నాయుడికిచ్చాను. లెక్క పెడుతూ సెకండ్స్ లో గుర్తుపట్టాడు. నీకెవరిచ్చారో చెప్పమన్నాడు. ఏదో మేనేజ్ చేసి ఇలా వచ్చాను. లేదంటే ఈ పాటికి నువ్వు ఎవడ్రా నీకు ఇచ్చాడు? థ్యాంక్స్ తేజ, రేపిచ్చేస్తాను. ఆ సంగతి తర్వాతలే పోయ్. ముందు నీకు నోట్ ఇచ్చిన వాడి సంగతి ఏంటో కనుక్కో. తేజ వాడు నా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచివాడు. మంచోడే. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను వాడికి. ఫ్రెండ్ నువ్వు కూర్చో తేజ, కూర్చో. వాడికి ఫోన్ చేసి ఓకే, వెంటనే ఓకే, నేను కనుక్కో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ ఇది. వాడి ఫోన్ నాట్ రీచబుల్ లో ఉంది. వాడు చాలా మంచివాడు, నేను చూసుకుంటాను తేజ, నో ప్రాబ్లం. నువ్వు కూర్చో తేజ, పిజ్జా తిందాం. Twinkle, 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 little star. ఎందుక నన్ను డోర్ దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నావు? లేకపోతే ఇంత పెద్ద పిజ్జా నేను ఒక్కనే తింటాననుకున్నావా? I want to meet this beautiful Twinkle. Teja, Twinkle, where Teja, are you? please. Twinkle, ఏయ్, తేజ, Twinkle, తేజ, ఎక్కడ? ఆగు, ఆగు. నేను కూడా నీ బెడ్రూమ్ లోకి వస్తే ఎలా ఉంటుంది? కానీ నాకు తెలియాలి, ఆ డబ్బు ఎవరిచ్చారో. ఎంజాయ్ ద పిజ్జా. సిద్ధార్థ్, వాసుకి, ఇంకా ఇక్కడికి రావడం ఇదే చివరిసారి. వాసుకి, నేను చెప్పేది నువ్వు కెనడా వచ్చినా ఏయ్, రాకపోయినా ఆగు ఐ వాసుకి. డోంట్ కేర్. నేను వాసుకి, వెళ్ళిపోతున్నాను. ఆగు. ఏయ్, ఆ బ్యాగ్ తీసుకెళ్ళదు. Leave me. ఏయ్ వసు, I don't wanna listen నేను చెప్పేది విను. డబ్బు కోసం తేజ ఎంత పని చేశాడో చూడు. ప్రాణాలు కూడా తీసేస్తారా? నా సంగతి అయితే పర్లేదు, కానీ చిన్న నానేడి అంటే నేనేం చెప్పను.
అందరూ చనిపోయారు. ఇక మిగిలింది మన ఇద్దరమే. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాణ్ణి నేను చంపానా? నేను అలా అనలేదు. మరేం మాట్లాడుతున్నావు? ఎవరు చంపుంటారా అని. కైలాష్ లేడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రా. ఏదో కోల్పోయిన ఫీలింగ్. వాడు నా ప్రాణ స్నేహితుడు రా. వాడి ఆత్మే గనక ఇక్కడుంటే వాడు ఖచ్చితంగా నాతో చెప్తాడు ఏ నా కొడుకు వాడిని చంపాడో. ఒకవేళ సూసైడ్ చేసుకొని ఉంటాడేమో అని నా అనుమానం. అలా ఏం జరుగుండదు. పొగలు పక్కన తీసుకో. పక్కన పార్క్ చెయ్యి. రేడియేటర్ హీట్ ఎక్కినట్టుంది. ఓపెన్ ది బ్యాట్. ఏమై ఉంటుంది? వెళ్ళి వాటర్ తీసుకురా. హలో, ఏపీ 3456 లాన్సర్ కార్ మీ గ్యారేజ్ కి రిపేర్కి వచ్చిందా? ఒక్కసారి ఉండండి. ఓసారి కరెక్ట్ గా చూసి చెప్పమ్మా. థ్యాంక్ యూ. నన్నే మోసం చేస్తాడా? నా కళ్ళ ముందే జరుగుతున్నా తెలుసుకోలేకపోయాను. ఎవరు? సిద్ధార్థ్. సార్, ఫ్రెంచ్ మాల్కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది సార్. నేను దాన్ని 10 కోట్ల కంటే ఎక్కువ రేటుకే అమ్మగలను, అది కూడా విత్ ఇన్ 2 days. నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ దీన్ని మనిద్దరమే డీల్ చేయొచ్చు కదా సార్?
తేజ, ఈ డీల్ నేను ఒక్కడిని కూడా చేసుకోగలను, కానీ నన్ను నమ్ముకుని నాతో ఉన్నవాళ్ళని నేను మోసం చేయలేను. ఇలా స్వార్థంతో మోసం చేసి వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం నేనేదో మాట వరుసకన్నాను. నేను మన గ్యాంగ్ మెంబర్స్కి ఇప్పుడే ఫోన్ చేస్తాను. గుడ్. రేపే మనం కైలాష్ ఆఫీస్లో కలుద్దాం. ఓకే సార్. ఏంట్రా ఇంతసేపు నుంచి వెయిట్ చేయించా? అవసరం మందైనప్పుడు ఒక్కోసారి జీవితాంతం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పరా. అయినా ఫైనాన్స్ కూడా రానప్పుడు ఎందుకురా ఫ్లాప్ హీరోతో సినిమా? ఏం చెప్పమంట, ఆడు మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. యాజ్ యూజువల్గా 10 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళారు. నేను కూడా ఖర్చు పెడతాం కదా అని చెప్పి ఆడికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాను. అందరూ అడ్వాన్స్లు ఇస్తున్నారు, నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే దసరా కల్లా రిలీజ్ చేసేద్దాం అన్నాడు. ఆడి మాటలు నమ్మేసి మొత్తం ఇచ్చేసాను. ఇదిగా వెళ్ళరా. ఆ కంగారులో ఏ దసరా అని అడగడం మర్చిపోయాను. ఇప్పటికి 3 దసరాలు అయిపోయినాయి. సిద్ధుబాబు, నువ్వు తలుచుకుంటే ఎలాగైనా చేయగలరా? నీకు ఆ టాలెంట్ ఉందరా. నువ్వుగా నీకు చేస్తే నేను వచ్చి దసరాకైనా రిలీజ్ చేసుకుంటా. ఈ డాక్యుమెంట్స్ వర్కౌట్ అవ్వగానే నేను సెట్ చేస్తా. నువ్వు దసరా ఫిక్స్ అయిపో, సినిమా రిలీజ్ చేసేద్దాం. ఈ దసరాకే కదా. రాని ఆ కళ్యాణ్ గారి కేసు చాలు అన్నాడు, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేశాడు. రాని చెప్తాం. కమాన్ కమాన్, సూపర్. ఈరోజు మన హ్యాండ్కి తిరిగేలేదు. రాని కమాన్, రాని రాని, సూపర్. ఈరోజు ఎవడొచ్చినా మటాషే. కైలాష్, స్వామి శరణం. స్వామి శరణం. ఏం స్వామి, తీరిగ్గా కూర్చున్న లక్ టెస్ట్ చేసుకున్నట్టున్నావు? నీ లక్ టేస్ట్ చేయడానికి ఒకడు వచ్చాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా పెద్ద హ్యాండ్ కావాలని. రమ్మంటావా? చూసావుగా మన లక్కు. ఈ రోజు గేమ్తో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవాలి. రమ్మను. అయ్యప్పా, ఐఎమ్ కైలాష్. లక్కీ రైట్ హ్యాండ్. లక్కీ హ్యాండ్ ఎవరికి ఇవ్వను. అబ్బో, డ్రాయర్ ఉందా? డబ్బులు దాచుకోవడానికి డ్రాయర్ లక్కర్లా, బీరో అంటే చాలు. నేను అడిగింది ఆ డ్రాయర్ గురించి కాదు, నీకు డ్రాయర్ ఉందా అని. దేనికి? నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళేది దాంతోనే కదా. నిన్ను డ్రాయర్ లేకుండా పంపిస్తా. నీకు లక్కీ టెస్ట్ ఏంటో చూపిస్తా. ఆడదామా? షో. అయ్యప్ప, స్వామి శరణం. షో 3 8s. రాజా, నీ రాణి డల్ అయింది. షో. అయ్యప్ప, లక్కీ టేస్ట్ ఎలా ఉంది? రండి. మొత్తం సాయంత్రం అకౌంట్ చెప్పాలి సార్. తెలుసులేవే, నా అకౌంట్లో రాసుకో. వీణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి. ఇదిగో. హలో.
ఏం నువ్వు చెప్పేది? ఏంటిది? ఏమైంది తేజ? కైలాష్ 10 లక్షలు ఓడిపోయాడు. వాట్? గాచారం గంట మారేతో ఖుదా భీ క్యా కరేగా? ఏయ్, తీ, గంట పగిలింది ఇక్కడ. నువ్వు రారా, ఎక్కడికి? రా చెప్తాను.